దేవుడు మనల్ని మన సంఘాన్ని దేవుడు కాచి కాపాడుతూ వచ్చారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధనకి చేరి వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వారంలో ఈరోజు సాయంత్రం పల్లవరంలో జాయిన్ కాంప్లెక్స్లో ప్రత్యేక ప్రార్థనా కూడిక ఏర్పాటు చేయబడి ఉన్నది. తిరుపతిలో సేవ చేస్తున్న సాగర్ పాస్టర్ గారు వచ్చి అక్కడ వాక్య పరిచర్య చేస్తారు కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ ప్రత్యేక ప్రార్థనలో మీరు పాలు పొందండి. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ నెల 27వ తారీఖు కూడా సెయింట్ థామస్ మౌంట్ మన హొసన్న మందిరంలో అక్కడ కూడా యానివర్సరీ మీటింగ్ జరుగుతుంది. మన రాజమండ్రిలో సేవ చేస్తున్న జాన్ వెస్లీ పాస్టర్ గారు కూడా ఆ రోజు వాక్య పరిచర్య చేస్తారు. ఈ రెండు కోడికలు ఈ నెలలో ఈరోజు 27వ తారీఖు జరిగే మీటింగ్స్ని ప్రభు దీవెనకరంగా జరిపించినట్లుగా ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి యొక్క దేవా, మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రం జాయిన్ కాంప్లెక్స్లో పల్లవరంలో జరగనున్న ప్రత్యేక ప్రార్థన కూడికని మీరు ఆశీర్వాదకరంగా జరిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. 27వ తారీఖు నైనా సెయింట్ థామస్ మౌంట్లో జరిగే ప్రార్థన కూడికను కూడా ఆశీర్వాదకరంగా జరిపించండి. సాగర్ పాస్టర్ని ఈరోజు 27వ తారీఖు వెస్లీ పాస్టర్ గారిని నైనా మీరు పరిచర్లో వాడుకోబోతున్నందుకే స్తోత్రాలు. సంఘానికి కావాల్సిన వాక్కులని ప్రభు వారి ద్వారా మీరు అనుగ్రహించి సంఘాన్ని బలపరచండి యేసయ్య. తద్వారా నాయన ఈ చెన్నై ఈ ప్రాంతంలో ఈ పరిచర్య ఇంకా విస్తరించబడాలి తండ్రి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, కేవలం మీ నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. తండ్రి మీరు కనికరించండి. మా ఈ ప్రాంత పరిచర్యని నాయన మీరు ఆశీర్వదించండి తండ్రి. ఆయన సంఘం సరిహద్దులను విశాలపరచండి. మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఈరోజు సాయంత్రం 27 తారీఖు జరిగే ప్రత్యేక యానివర్సరీ కూడికాన్ని ప్రభు కూడికని ఆశీర్వాదకరంగా జరిపించబోతున్న దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మన ధ్యానము కొరకై మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వాక్యాలని మనం చదువుకుందాం. ఇద్దరు స్టార్ట్ చేశారు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. చదవబడిన ఈ రెండు వాక్య భాగంలో యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటి మాటల్ని మనం అక్కడ ధ్యానిస్తూ ఉన్నాం. ఈ మాటలు చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని. అందునిమిత్తమే ప్రతి వారం ఇలా మీరు దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క సన్నిధికి చేరి వస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు అనుగ్రహించేటువంటి ఆ విశ్రాంతి మీరు అనుభవించుదురుగాక. విశ్రాంతి అనేది శరీరానికి ఎంత అవసరమో ఆత్మకు కూడా అంతే అవసరం. 6 రోజులు పని చేస్తారు, కష్టపడతారు, ఒకరోజు హాఫ్ డే ఇస్తారు. శరీరానికి విశ్రాంతి అవసరం. గవర్నమెంట్ వాళ్ళు హాఫ్ డే ఇచ్చినా మన వాళ్ళకి హాఫ్ డే దొరకట్లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా ఒకరోజు హాఫ్ డే ఇస్తారు, ఎందుకంటే రెస్ట్ తీసుకోవాలి. శరీరం బలహీనం అవుతే మరలా నెక్స్ట్ డే డ్యూటీ చేయటానికి అవకాశం ఉండదు. కాబట్టి శరీరానికి బలం కావాలంటే విశ్రాంతి కావాలి అని, అలాగే ఆత్మకు విశ్రాంతి కావాలి అంటే ప్రేమిన వారలారా దేవుని యొక్క సన్నిధికి రావాలి అని వాక్యం చెప్తుంది. శరీరానికి ఎంత విశ్రాంతి అవసరమో ఆత్మకు కూడా అంతే విశ్రాంతి అవసరం. ఆ విశ్రాంతి లోకంలో ఎక్కడ దొరకదు, కేవలం యేసయ్య దగ్గర మాత్రమే మీరు పొందుదురుగాక. అందుకే దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు పాటలు పాడి ప్రభుని ఆరాధించి స్తుతించి దేవుని యొక్క వాక్యాన్ని విని ఓ మంచి మనసుతో ప్రార్థన చేసుకొని వెళ్ళినప్పుడు ఆ విశ్రాంతిని పరిపూర్ణంగా మీరు అనుభవించుదురుగాక.
గనుక ప్రియమైన వాళ్ళరా, గతంలో చెప్పినట్లుగా మరలా చెప్తూ ఉన్నాను, ఒక్క దినం దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. కనుకనే ప్రతిసారి ప్రతి వారం 6 రోజులు మీరు పనులకు వెళ్ళాలి. 7వ రోజున దేవుని యొక్క సన్నిధికి తప్పకుండా ఎన్ని పనులున్న వాటిని మానుకొని మీరు వచ్చినట్లయితే దేవుడు అనుగ్రహించే ఆ విశ్రాంతి మీరు ఇంకనూ అధికంగా అనుభవించుదురుగాక. అంత మాత్రమే కాదు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి అంటాడు. యేసుక్రీస్తు సన్నిధికి మనం వచ్చినప్పుడు ఒకటి మనకు విశ్రాంతిని ఇస్తాడు, ఆత్మకు విశ్రాంతి. రెండవదిగా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనము ఆయన సన్నిధిలో నేర్చుకుంటూ ఉన్నాం. దిస్ ఈజ్ ద స్పిరిచువల్ స్టడీ స్కూల్ అంటారు. కొలసి సంఘానికి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు, లోకములో చదవటానికి స్కూళ్ళు ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. అక్కడ లోక సంబంధమైనటువంటి తెలివితేటలు, జ్ఞానం, బ్రతుకు తెరువు కొరకై చదువు ఉంటుంది. కోటి విద్యలు కూటి కొరకు అని అంటారు. చదువుకొని ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని సంపాదించుకొని వాళ్ళు లోకరీతిగా అనేక మంది బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఇక్కడ దేవుని ప్రజలైన మనం దేవుని యొక్క మాటల్ని మీరు వింటూ ఉండే కొలది, దేవుని యొక్క ఉపదేశాలని మీరు వినుచు ఉండగా పరలోక రాజ్యానికి, ఆ పరలోక పట్టణాన్ని స్వాస్థ్యముగా పొందుకునే ఒక గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. హల్లెలూయా. లోకరీతిగా చదువు, ఉద్యోగము ఇవన్నీ కూడా మనం బ్రతకటానికి ఎంత అవసరమో, పరలోక పట్టణానికి చేరటానికి కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుడిచ్చే విశ్రాంతిని పొందుకోవడం, రెండవదిగా ఆయన సన్నిధిలో వచ్చి నేర్చుకోవడం కూడా చాలా ముఖ్యమైనది. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటూ ఉన్నాం? యేసయ్య చెప్తూ ఉన్నాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అని. క్రీస్తు యొక్క స్వభావాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆత్మీయంగా ఎలా ఎదగాలో నేర్చుకుంటూ ఉన్నాం. మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలో నేర్చుకుంటూ ఉన్నాం. మీరు మీ కుటుంబాన్ని ఎలా నడిపించాలో, పిల్లల్ని ఎలా నడిపించాలో, ఎలా బ్రతకాలో, ఎవ్రీథింగ్, ప్రతిదీ మీకు కావలసిన ఆలోచనలన్నీ దేవుని వాక్యములోనూ దొరుకుతుంది తప్ప వేరే ఎక్కడ కూడా దొరకదు. ప్రతి ప్రశ్నకి జవాబు దేవుని వాక్యములోనే ఉన్నది. కాబట్టి ప్రియమైన వారలారా, వాక్యాన్ని అధికంగా చదవాలి, ధ్యానించాలి. ఆ విధంగా జీవించినప్పుడే ఈ లోకంలో విశ్రాంతికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలము. దేవునికి మహిమ కలుగునుగాక. లేకపోతే నెమ్మది లేని పరిస్థితి, ఈ లోకములో ఎందుకు బ్రతికి ఉన్నామా అనే ఆలోచన చేత లోకములో చాలామంది ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉన్నారు. నిజమైనటువంటి సమాధానం, విశ్రాంతి లోకములో ఉంటున్న ప్రజలు పొందలేకపోతూ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన మీకు ఆ విశ్రాంతి, యేసయ్య విశ్రాంతి ఇస్తూ ఉన్నాడు. ఇంకా వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చే శాంతి కానే కాదు అంటాడు. యేసయ్య అనుగ్రహించేటువంటి శాంతి, సమాధానం అది స్థిరమైనది. దేవుని ప్రజల జీవితాల్లో అవి సదాకాలము నిలిచి ఉంటుంది. కనుక ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ఆయన దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆయన విశ్రాంతిని ఇస్తాడు. రెండవదిగా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఏం నేర్చుకుంటూ ఉన్నామంటే, క్రీస్తులో ఉన్నటువంటి దైవికమైన స్వభావాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. క్రీస్తును ఎరగక మునుపు మీరు ఎలా ఉన్నారో ఆలోచించండి. క్రీస్తును ఎరిగిన తర్వాత మీరు ఎలా ఉన్నారో ఆలోచించండి. చాలామంది అంటారు, అన్నా నేను ప్రభువుని ఎరగక మునుపు రౌడీగా ఉన్నాను. ఇంకొంతమంది ప్రభువుని ఎరగక మునుపు నేను విగ్రహారాధన చేసే వ్యక్తిని, కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత నా బ్రతుకు మారిపోయింది, ఇప్పుడు నేను దేవుని బిడ్డగా జీవిస్తూ ఉన్నానని అనేకులు ప్రభువుకి సాక్షిగా నిలిచి ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రజల జీవితాలలో దేవుడు కలుగజేసిన మార్పు చాలా గొప్పది. ప్రేమిన వారలారా, యేసుక్రీస్తు ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగినవాడు కాబట్టి ఆయనలో ఉన్నటువంటి సుగుణాలు, ఆయన ఈ లోకములో ఎలా జీవించాడో ప్రతిదీ ఆయన మనకు మాదిరి చూపెట్టి వెళ్ళిపోయాడు. ప్రేమిన వారలారా, యేసుక్రీస్తు 33.5 సంవత్సరం జీవించారు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయత చూపి 3.5 సంవత్సరం ఈ లోకంలో ఆయన దేవుని యొక్క చిత్తాన్ని చేసిన వారై ఆయన చూపించిన మాదిరి చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని ప్రజలైన మనము ఆ మాదిరిని అనుసరించవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది. దేవుని ప్రజలైన వాళ్ళు ఖచ్చితంగా క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడవాలి. ఆయన చూపించినటువంటి మాదిరి మనం అనుసరించి నడవాలి. ఆయన
దేవుని కుమారుడి ఉండి కూడా బాప్తిసం తీసుకున్నాడు, అభిషేకించబడ్డాడు. మనవలే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి శ్రమ అనుభవించాడు. ఆయన మరణాన్ని అనుభవించిన వాడై మూడవ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు యొక్క జనన జీవ మరణ పునరుత్థానాల్లో యేసుక్రీస్తు వారు జన్మించిన రోజు నుండి మరణించేంత వరకు క్రీస్తులో కనబడే ఒక దివ్యమైన స్వభావం ఏంటంటే సాత్వికము, దీన మనస్సు. హల్లెలూయా. సాత్వికము, దీన మనస్సు యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కలిగి ఉన్నారు. అందుకే దానిని మీరు నేర్చుకొనుడి, క్రీస్తులో ఉన్నటువంటి దైవికమైన స్వభావాలు నేర్చుకొనుడి, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును అని. దేవుని యొక్క ప్రజలైన మనము క్రీస్తులో ఉన్న సాత్వికము, దీన మనస్సు ఈ రోజుల్లో నేర్చుకోవాలి. రోజులు గడిచే కొలది దేవుని యొక్క స్వభావాల్లో మనం మార్పు చెందినప్పుడే దేవుడిచ్చే నిత్య విశ్రాంతిని మనం అనుభవించదుము గాక. యేసుక్రీస్తు సారూప్యములోనికి సంఘం మార్చబడాలి. సంఘాన్ని గురించిన దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు ఏంటంటే సంఘం మచ్చ, డాగు, ముడతలేని మహిమగల సంఘముగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అలా ఉండాలి అంటే క్రీస్తులో ఉన్న స్వభావాల్లో దేవుని ప్రజలైన వాళ్ళు ఎదగాలి. ముఖ్యముగా వాక్యాన్ని మీకు చూపించి వివరిస్తాను. యేసయ్య అంటాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను అంటాడు. దీన మనస్సు గలవాడను. ఆయనలో ఉన్న సాత్వికం దేవుని ప్రజలైన మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు మీరు కుటుంబంలో కానీ, సంఘములో కానీ, మీరు పనిచేస్తున్న స్థలాల్లో కానీ దీవెనకరంగా కొనసాగుదురుగాక. క్రీస్తు యొక్క మాదిరి అనుసరించకపోతేనే శ్రమలు, ఇబ్బందులు, సమస్యలు, పోరాటాలు ఎదురవుతాయి. యేసుక్రీస్తు ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు. పేతురు తన పత్రికలో ఒక మాట చెప్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వాక్యాలు మీరు గమనించండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని వాక్యం చెబుతుంది. తగిన సమయముందు మిమ్మను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు. కాబట్టి క్రీస్తు యొక్క జననము సాత్వికమైనది, ఆయన జీవించిన జీవితము కూడా సాత్వికమైనది. జీవించిన జీవితంలో మొదట పుట్టుకలోనే ఆయనకు సత్రములో స్థలము లేకపోతే పశుల పాకులో పరుండబెట్టబడ్డాడు. ఆ తర్వాత పెరిగి పెద్దవాడై తండ్రి యొక్క చిత్తాన్ని చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఆయన దగ్గరికి ఆయన్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఈయన ఎక్కడ నివాసం చేస్తాడో మేము చూడాలి. యేసుక్రీస్తు వారికి ఏదైనా పెద్ద బంగ్లా ఉందా, లేక రాజునగర్ ఉందా అని అడుగుతూ ఉన్నారు. కానీ యేసయ్య అంటాడు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు గూళ్ళును ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. ఎక్కడ స్థలము లేదు. ఈ లోకంలో ఆయన దీనుడుగా, సాత్వికుడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఒక స్థలం అనేది ఏమీ కూడా లేదు. కల్వారి శిలువలో శ్రమ అనుభవించేటప్పుడు కూడా ప్రేమిన వాళ్ళరా ఆయనను అనేకులు ఉమ్మివేశారు, కొరడాలతో కొట్టారు. అయినా కూడా ఆయన అన్న మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని సాత్వికాన్ని, దీన మనసును అక్కడ కూడా చూపించాడు. జననం మొదలుకొని మరణం వరకు యేసుక్రీస్తు సాత్వికము, దీన మనసు గలవారై ఉన్నారు. కాబట్టి ఆయన మరణించి పునరుత్థానుడైన తర్వాత తండ్రి సన్నిధిలో ఎక్కువగా ఘనపరచబడ్డారు. హల్లెలూయా. ఎంతగా సాత్వికంగా ఈ లోకంలో బ్రతికారో అంతగా పరలోక రాజ్యంలో తండ్రి చేత ఘనపరచబడ్డారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ఒక అపజయం, దీనత్వముతో కూడిన అనుభవం అయితే ఆయన పునరుత్థానుడైన తర్వాత ప్రపంచంలో ఉంటున్న ప్రజలందరూ గ్రహించుకున్నారు, ఈయనయే నిజమైన దేవుడని. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈయనయే, యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని సైనికులు గ్రహించారు, ప్రపంచంలో ఉంటున్న ప్రజలు గ్రహించుకున్నారు. ఎవరైతే ఆయనను వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళు కూడా రొమ్ములు కొట్టుకొని బాదుకున్నారు, అయ్యో దేవుని కుమారుని మేము సిలువకు వేసామే అని. అంతటి గొప్ప దేవుడైన యేసయ్యను ఈ రోజుల్లో మనం ఆరాధిస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎంత సాత్వికుడుగా, దీన మనసు కలిగిన వాడుగా ఉన్నాడో ఆయన నామం ప్రపంచమంతా గణపరచబడింది.
తండ్రి కూడా ఆయనను గణపరిచాడు. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన మనము కూడా ఈ లోకంలో ఎంత సాత్వికంగా దీన మనస్సు కలిగి ఉంటామో అంతగా నా దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని హెచ్చించి గణపరచుదురుగాక. యేసయ్య చూపించిన మాదిరిలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. సాత్వికము, దీన మనస్సు. మీరు కుటుంబంలో సాత్వికం కలిగి నడుచుకొని చూడండి, పొరపాటున గొడవలు అస్సలు ఉండవు. కుటుంబంలో భార్య భర్త ఇద్దరు ఎడ్యుకేటెడ్ అనుకోండి, ఎడ్యుకేటెడ్ భార్య మంచి శాలరీ తీసుకొని కుటుంబాన్ని నడిపిస్తుంది, భర్త అంత ఉద్యోగం చేసేవాడు కాదు. సరేలే నేను జాబ్ చేస్తానులే, నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, భార్య టీచర్ జాబ్ చేస్తుంది, భర్తకి ఉద్యోగం లేదు, ఎంసీఏ చదివాడు, తాను ఉద్యోగం కొరకై ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సరేలే నేను సంపాదిస్తున్నాను కదా అని సర్దుకుపోవచ్చు. కానీ లేడీస్ యొక్క మెజారిటీ కుటుంబాల్లో ఎక్కువగానే ఉంటుంది. నేను సంపాదించి తెచ్చి పెడితే నువ్వు తినాలా అన్నది ఒకసారి. ఇక అంతే సంగతులండి. ప్రేమిన వారులారా, గొడవలు ప్రారంభమయ్యాయి. భర్త విడిచిపెట్టి నేను కూడా ఉద్యోగం చేయాలని బయటకు వెళ్ళిపోయాడు. ఇలా కుటుంబాల్లో పెద్ద పెద్ద సమస్యలు రావటానికి గల కారణం ఏంటంటే హెచ్చింపే కారణము, అహంకారము, గర్వమే కారణము. భార్యాభర్త ఇద్దరిలో ఎవరైనా ఒకరు తగ్గించుకొని ఉన్నారనుకోండి, ఆ కుటుంబంలో సమస్యలు రానే రావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో కుటుంబం కూడా నాకు తెలుసు, వాళ్ళు కూడా ఇద్దరు జాబ్ హోల్డర్సే. వచ్చినటువంటి శాలరీని ఏం చేస్తారంటే, వాళ్ళ భర్త ఏమో ఇంటికి ఖర్చు పెడతాడు, భార్యకు వచ్చిన శాలరీ ఏమో వాళ్ళ అమ్మగారింటికి పంపిస్తుంది. పెళ్ళైన తర్వాత ఆ అత్తగారింటికే ఆ శాలరీ చెందాలే కానీ తల్లిగారింటికి పంపిస్తే ఊరుకుంటారా? అందుకే ఈ మధ్య ఒక సహోదరి వాళ్ళ కూతురికి అసలు పెళ్లి చేయలేదు అన్న, అప్పులు తీరిన తర్వాత పెళ్లి చేసి పంపిద్దాంలే అని. ప్రేమిన వారులారా, ఒక్కసారి ఆలోచించండి. సాత్వికము కుటుంబంలో ఎంతగా ఉంటుందో అంతగా ఆ కుటుంబంలో గొడవలు రానే రావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకళ్ళు హెచ్చించుకుంటూ ఉన్నప్పుడు ఇంకొకళ్ళు తగ్గించుకున్నారనుకో, అత్తా గొడవలు ఉన్నారనుకో, వాళ్ళిద్దరికి అసలు పడిద్దా? పడదు. అత్తైనా తగ్గించుకోవాలి, కోడలైనా తగ్గించుకోవాలి. అప్పుడే ఆ కుటుంబంలో గొడవలు రావు. తోడి కోడలు ఉన్నారు, ఇక ఆ తోడికోడలు తోడేల్లాగా కలబడుతూ ఉంటారు. అలాంటి కుటుంబాల్లో కూడా ఒకళ్ళు తగ్గించుకుంటే తప్ప ఆ కుటుంబంలో గొడవ లేకుండా నెమ్మది ఉండదు. కనుక ప్రియమైన వారలారా, మీరు యేసుక్రీస్తును అంగీకరించి దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తున్నారు కాబట్టి మీ సాత్వికాన్ని బట్టి నా దేవుడు మీ కుటుంబాలని ఆశీర్వదించుదురుగాక. కుటుంబంలో విశ్రాంతి, నెమ్మది కలిగి మీరు జీవించాలి అంటే, ఒకవేళ మీ ప్రక్కన ఉన్న వాళ్ళు హెచ్చించుకొని గణపరచబడుతూ ఉంటే ఖచ్చితంగా మీరు తగ్గించుకొని చూడండి, అప్పుడు ఎలాంటి సమస్యలు రావు. సంఘంలో కూడా అలాగే నేను గొప్ప అనకుండా ఎంతగా తగ్గించుకుంటారో అంతగా నా దేవుడు మిమ్మల్ని హెచ్చించుదురుగాక. పనిచేస్తున్న స్థలాల్లో కూడా మీ కొలీగ్స్ ఉంటారు, వాళ్ళు నేను గొప్ప, నేను సీనియర్, నా పేసరిది నీకేకనో అని చెప్పేసి ఒకవేళ మాట్లాడుతున్నా సరే అని సర్దుకుపోతే అక్కడ కూడా సమస్యలు ఉండవు. నీ పేసరిది నాకేకనమా అని చెప్పేసి పోట్లాడితే ఇక ఉద్యోగం పోయిద్ది, గొడవలు వస్తాయి, అసమాధానాలు వస్తాయి, ఇక రిజైన్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా 3 కోణాల్లో కుటుంబంలో, సంఘములో, సమాజంలో దేవుని ప్రజలైన మీరు మనమందరము కూడా సాత్వికము కలిగి ఉందముగాక. అప్పుడే దేవుడు గొప్ప చేస్తాడు. ఏ విధంగా జీవిస్తే దేవుడు మనల్ని గొప్ప చేస్తాడో కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచుదురుగాక. 18వ కీర్తన 35వ చరణాన్ని మీరు గమనించినట్లయితే, 18వ కీర్తన 35వ చరణంలో, నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుదువు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును అని రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని, మీ పిల్లల్ని గణపరిచి ఉన్నారంటే ఆయన యొక్క సాత్వికమే మిమ్మల్ని గొప్ప చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటని ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. ఈ చెన్నై పట్టణానికి వచ్చినప్పుడు మీ స్థితిగతులు ఏంటో ఒక్కసారి ఆ ప్రీవియస్ డేస్ని మీరు ఆలోచించాలి. ఎక్కడో ఆంధ్రాలో ఉన్నారు, ఓ మారుమూల ప్రాంతంలో ఉన్నారు, ప్రతి ఒక్కరూ కూడా అలాగే. చాలామంది చెప్తారు గతంలో ఏమీ లేదన్న, ఈ చెన్నైకి వచ్చిన తర్వాతే జాబ్ చేసుకొని ఇల్లు కొన్నాం, వాహనాలు కొన్నాం, అప్పులు తీర్చుకున్నాం, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసామని చెప్పేవాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. ప్రారంభ దశలో మీ స్థితి ఎలా ఉన్నది, ఇప్పుడు దేవుడు మీ స్థితిని ఎలా హెచ్చించాడో
వాటిని తలంచుకొని ఎల్లప్పుడూ ప్రభు యొక్క నామాన్ని మీరు గణపరచుదురుగాక. ఎంతగా మీరు కృతజ్ఞత కలిగి ఉంటారో అంతగా వాక్యం చెప్తుంది, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. యేసుక్రీస్తు ఆయన సాత్వికుడు. ఆయన ధనవంతుడై ఉండి కూడా మనల్ని ధనవంతులుగా చేయటానికి ఈ లోకంలో ఆయన దరిద్రుడు అయ్యును అని కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తారు. ఆయన ధనవంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు. కానీ మనల్ని ఐశ్వర్యవంతులుగా అలాగే మనల్ని కూడా ఐశ్వర్యవంతులుగా చేయటానికి ఈ లోకంలో ఆయన దరిద్రుడు అయ్యును, ఏమీ లేనివాడుగా వచ్చాడు. కనుక ప్రియమైన వారలారా, దేవుని యొక్క సాత్వికం ఈ రోజు వరకు నన్ను గొప్ప చేసింది అని మీ స్థితిని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేచి దేవుడు మీకు ఏ ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడో వాటన్నిటిని తలంచుకొని మీరు దేవుని స్తుతించుదురుగాక. ప్రభా, నీవు నాకు ఉద్యోగం ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, కుటుంబాన్ని ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు, పిల్లల ఫ్యూచర్ను ఆశీర్వదిస్తూ ఉన్నావు. ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో మీరు దేవుని యొక్క నామాన్ని ఎంతగా స్తుతిస్తారో అంతగా మీరు పొందిన ఆశీర్వాదాలు రెట్టింపుగా నా దేవుడు చేయునుగాక. ఇప్పుడు దేవుడు చేసిన మేళ్లను ఎంతగా మీరు తలంచి స్తుతిస్తారో అంతగా డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ నా దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. కానీ స్థితిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకే వాక్యం చెప్తుంది, తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మిమ్మల్ని మీరు దీన మనస్కులై ఉండండి, తగ్గించుకోనండి అని. ప్రేమిన వర్లారా, దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చి చూస్తాడు. ఇచ్చినప్పుడు ఒకవేళ గర్వించామనుకోండి, వాటిని పూర్తిగా తీసివేస్తాడు. కనుకనే ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని యొక్క సాత్వికమే నన్ను గొప్ప చేసింది. ప్రభువు నమ్ముకున్నట ద్వారా, ఆయన మందిరానికి వచ్చుట ద్వారా, సేవకులకు సహవాసములు ఉండట ద్వారా నిన్న స్థితిగతులను దేవుడు మార్చాడు అని మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. అప్పుడే దేవుడు మిమ్మల్ని ఇంకా గొప్ప చేయ మొదలు పెడతాడు. అయితే స్థితిని బట్టి కొద్దిగా గర్వించినా కూడా ఏమీ లేకుండా చేయగలడు. ప్రియమైన వారలారా, ఏమీ లేకుండా చేయగలడు. కాబట్టి ఏ స్థితిలోనైనా ప్రభు చేసిన మేళ్లను మీరు మర్చిపోకుండా ప్రతిరోజు మీ స్థితిని బట్టి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడవాలి. గతంలో ఏమీ లేని పరిస్థితి ప్రభు, ఈ రోజున తినటానికి ఆహారం, ధరించుకోవటానికి వస్త్రాలు, ఇలా ప్రతి మేళ్లను తలంచుకొని దేవుణ్ణి మీరు ఎంతగా స్తుతిస్తారో అంతగా దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని ఈ చెన్నై పట్టణంలో హెచ్చించి గణపరచుదురుగాక. దేవుడు 4 విధాలుగా గొప్ప చేస్తాడు. ఒకటి, దేవుని యొక్క సాత్వికమే మిమ్మల్ని గొప్ప చేసింది. అంతేకాని మీకు మీరే గొప్పవాళ్ళు కాలేదు. దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేస్తే తప్ప, ఉదాహరణకి దావీదు ఉన్నాడు. ఆయన సాధారణమైనటువంటి ఒక చిన్న గొర్రెల కాపరిగా ఉన్నాడు. కానీ అలాంటి దావీదుని ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా అభిషేకించాడు. అప్పుడు దావీదు అన్న మాట ఏంటో తెలుసున, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏమాత్రుడను. మెఫీబోషెతు కూడా దావీదు వచ్చి నీకు కావాల్సిన నీ తండ్రి యొక్క ఆస్తి అంతయు కూడా నీకు ఇస్తాను అన్నప్పుడు అతనన్న మాట ఏంటో తెలుసున, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల దయచూపటానికి నేను ఏమాత్రుడను. ఒక ఆమె అలాగనేది, ప్లాస్టిక్ డబ్బా, తొడపకట్ట అని తగ్గించుకొని మాట్లాడి అలాంటి మాటలు మాట్లాడినంత మాత్రాన తగ్గింపు ఉందని కాదు. ఇన్ అవర్ టాకింగ్, మన యొక్క మాటను బట్టి, మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, మన యొక్క నడవడిని బట్టి వెంటనే ప్రజలు గుర్తెరగాలి, వీళ్ళు సాత్వికులు, దీన మనసు కలిగిన వాళ్ళని. హల్లెలూయా. అప్పుడే దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి అంచెలంచెలుగా తీసుకొని వెళ్తాడు. ప్రేమిన వర్లరా, గనుక రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన దేవుని ప్రజలైన మిమ్మల్ని దేవుని యొక్క సాత్వికాన్ని బట్టి ఇంకా హెచ్చించి గణపరచుదురుగాక. రెండవదిగా, దేవుడు ఏ విధంగా జీవిస్తే గొప్ప చేస్తాడు అంటే, దేవుని యొక్క సాత్వికం గొప్ప చేస్తుంది ఒకటి. రెండవదిగా, మనుషులను గొప్ప చేసుకుంటారు. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 10-11 వాక్యాల్లో మీరు గమనించినట్లయితే, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 10-11 వాక్యాల్లో మీరు గమనించండి. అయితే హామాను కోపము అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను, తన భార్య అయిన జరాహును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గురించి, చాలామంది పిల్లలు తనకుండుటను గురించి, రాజు తన్ను గణపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను
తను ఎలాగున పెద్దగా చేసానో దానిని గురించి వారితో చెప్పెను. ప్రియమైన వారలారా, అహష్వేరోషు హామానుని గనపరిచిన సంగతులు అక్కడ హామాను ఏం చేశాడంటే, తన స్నేహితులని తన భార్య అయిన జరేషును పిలిపించి, రాజు నన్ను ఇలా గనపరిచాడు, అధిపతుల మీదను సేవకుల మీదను తను పెద్దగా చేశాడు అని చెప్పి, తన్ను రాజు ఏ విధంగా గనపరిచాడో ఆ సంగతులన్నీ కూడా తన స్నేహితులతోనూ తన భార్యతో కూడా చెప్పుకుంటూ ఉన్నాడండి. ప్రియమైన వారలారా, మనుషులు గనపరిచే అనుభవాలు ఉంటాయి. ఒకటి, దేవుడు గనపరిస్తే ఆ ఘనత అంచెలంచెలుగా అధికమవునుగాక. రెండవదిగా మనుషులు గనపరుస్తారు. రాజైన అహష్వేరోషు హామాను అధికారిని రాజు గనపరుస్తూ ఉన్నాడు. రాజు మనిషే, దేవుడు కాదు కదా. హామాను కూడా మనిషే. రాజు హామానుని గనపరిచాడు. ప్రియమైన వారలారా, మనుషులని గొప్ప చేసుకుంటూ ఉంటారు. మనుషులు ఒకవేళ గొప్ప చేసుకుంటూ ఉంటే చివరికి మరణమే తప్ప ఆశీర్వాదం కలగదు. కన్నడలో ఒక మాట ఉంది, ಹೊಗಳಿ ಹೊಗಳಿ ಹೊನ್ನ ಶೂಲಕ್ಕೆ ಏರಿಸಬೇಡವಯ್ಯಾ అని. ಹೊಗಳಿ ಹೊಗಳಿ ಹೊನ್ನ ಶೂಲಕ್ಕೆ ఏరిసబేడవయ్యా అంటారు కన్నడలో. ఆ మాట ఏంటంటే, ఒక మనిషి హెచ్చిస్తూ ఉన్నాడు అంటే చివరికి బంగారు శూలం మీద తీసుకొని వెళ్ళి చంపేస్తాడు అని అర్థం కన్నడలో. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని గనపరిచాడు అంటే ఆ ఘనతకు వెనుక ఉరి ఉంది అని అర్థం. అందుకే దేవుని ప్రజలైన మనము ఎప్పుడు కూడా మనుషుల ఘనతని కోరుకోకూడదు. హల్లెలూయా. మనుషుల ఘనతని ఎప్పుడు కూడా కోరుకోకూడదు. అయితే రాజు హామానుని హెచ్చించినప్పుడు ఆ ఘనతని తన భార్యకి ఆ తర్వాత స్నేహితులకి తెలియచేశాడు. 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. అతని భార్య అయిన జరేషు అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకైకి ఉరి తీయింపబడినట్లు రేపు నీ రాజుతో మనవి చేయుము, తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందుకు పోదువని అతనితో చెప్పిరి. ప్రియమైన వారలారా, అక్కడ మీరు గమనించండి, చాలా విషయాలు ఉన్నాయి. క్లుప్తంగా చెప్పి నేను ముందుకు వెళ్తాను. అక్కడ రాజు హామానుని హెచ్చించి గనపరిచాడు. హామాను అతను రోజు రోజుకి ఉన్నతమైన స్థితిలో హెచ్చింపుగలిగిన వాడై వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే అక్కడ మొర్దెకై అనేటువంటి ఒక ద్వారపాలకుడు, వాచ్మెన్ ఉన్నాడు. అందరూ గనపరిచినా అతను మాత్రం గనపరచట్లేదు. రాజు నగరికి లోపలికి వెళ్తూ ఉన్నా, బయటికి వస్తూ ఉన్నా, నమస్తే సార్, వందనాలు సార్ అని నమస్కారం చేస్తూ ఉన్నారు. కానీ ఈ మొర్దెకై నమస్కారం చేయకపోగా అతని కొరకు ఉరికొయ్యను సిద్ధపరిచాడు. రాజు నన్ను ఇలా గనపరిచాడు అన్నప్పుడు భార్య కూడా ప్రక్క నుండి, అతని భార్యని జరేషు అతని స్నేహితులందరూ ఏమంటారో తెలుసునా, 50 మూరలు ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించి మొర్దెకైని నెక్స్ట్ ఉరి తీద్దాము, మన టార్గెట్ అదే అని అనుకుంటారు. కానీ ప్రియమైన వారలారా, రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఈ మొర్దెకై అతడు దీనుడుగా ఒక వాచ్మెన్గా ఉండి ఈ హామానుకి నమస్కారం చేయకపోగా దేవుణ్ణే గనపరుస్తూ దేవునికే నమస్కారం చేస్తూ ఉన్న వ్యక్తి. మొర్దెకై అంటాడు, నేను యూదుడను కాబట్టి నేను నీకు నమస్కారం చేయను, యూదుడను కాబట్టి నేను ఆ పని చేయజాలను అంటాడు. ఆ ఒక్క మాటకే చూడండి ప్రియమైన వారలారా, ఆ ఒక్క మాటకి హామాను మొర్దెకైని చంపాలని, సమస్త యూదులను కూడా హతమార్చాలని పన్నాగాన్ని పన్నాడండి. ఒక చిన్న మాటే 3వ అధ్యాయము 5-6 వాక్యాల్లో చూడండి. ఎస్తేరు గ్రంథం. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు అతడు బహుగా కోపించి మొర్దెకై ప్రాణం మాత్రము తీయుట స్వల్పకార్యమని ఎంచి, మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ కూడా సంహరించుటకు ఆలోచించను. ఓ చిన్న కార్యమే. ప్రియమైన వారలారా, ఆలోచించండి ఒక్కసారి. మనుషులను గనపరిచినప్పుడు కలిగే ప్రమాదాలు చాలా ఉంటాయి. హామానుని రాజు గనపరిచాడు. వెంటనే దానికి గల కారణం హెచ్చించుకొని గనపరచబడుతూ ఉన్న వ్యక్తి, అందరూ నన్ను గనపరుస్తూ ఉన్న మొర్దెకై నన్ను గనపరచట్లేదు. దానికి గల కారణం ఏంటంటే 4వ వాక్యములో 2వ భాగంలో మీరు చూడండి.
హామాను రాజు నగరికి వెళ్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. అయితే మొర్దెకై అన్న మాట ఏంటో చూడండి. ఎలయనగా అతడు, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్తూ ఉన్నాడు. ప్రేమిన వర్లరా, అతను ఒకే ఒక విషయంలో, నేను యూదుడను కనుక ఆ పని చేయజాలను. ఈజ్ ఎ జూ, ఎవరికి వంగేవాడు కాదు, నమస్కారం చేసేవాడు కాదు, దేవుణ్ణి మాత్రమే గణపరచేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. యూదుల్లో ఉండే గొప్పతనం ఏంటంటే వారు ఎల్లప్పుడూ దేవుణ్ణి గణపరుస్తూ ఉంటారు. దేవుణ్ణి గణపరుస్తూ ఉంటారు. మనుషుల యొక్క ఘనతని, మనుషులని గణపరిచే అనుభవాలు ఉండనే ఉండవు. ప్రేమిన వర్లరా, ఆ ఒక్క సందర్భాన్ని బట్టి హామాను మొర్దెకై మీద పగతో ఉన్నాడు, ద్వేషముతో ఉన్నాడు. అతని కొరకు ఉరికొయ్యను కూడా సిద్ధపరిచాడు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. కానీ అతని యొక్క పద్ధతులు మారట్లేదు. కానీ ప్రేమిన వర్లరా, రోజు రోజుకి అహంకారము ఘనతను కోరుకుంటూ ఉంది. కాబట్టి 3వ అధ్యాయం 5-6 వాక్యాల్లో మనం చదివినట్లుగా ఘనత, అహంకారం అనేది ఘనతను కోరుకుంటూ ఉంది. అతడు నాకు నమస్కారం చేయలేదు కాబట్టి ఖచ్చితంగా అతన్ని చంపేయాలి, అతన్ని మాత్రమే కాదు యూదులందరినీ కూడా సమూల నాశనం చేయాలి అంటాడు. యూదుడు కాబట్టి ఆ పని చేయజాలను. దేవుని ప్రజలైన మనము ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని అంటాం. అదే ముస్లిం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రైజ్ లార్డ్ బాయ్ అని అంటే క్యా బోలతో అని అంటాడు. ఏం చెప్తున్నామని అర్థం కాదు వాళ్ళకి. ఇంకా వాళ్ళ భాషలో ఇంకొక మాట అనాలి. లోకములో ప్రభువుని ఎరగని ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రైజ్ లార్డ్ అంటే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు అన్ని జనులు, చీకట్లో ఉన్న ప్రజలు, విగ్రహారాధికులు కాబట్టి ఆ మాటలు అర్థం కావు. కానీ దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా ప్రైజ్ లార్డ్ చెప్పినప్పుడు అక్కడ దేవుని యొక్క నామం గణపరచబడును గాక. యూదుడైన మొర్దెకై అలాంటి వాడే. ఎవరికి వంగకయు నమస్కారం చేయనివాడు, దేవుణ్ణి గణపరిచేవాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనుషులు గణపరిచే ఘనతను ఎప్పుడు కూడా కోరుకోకూడదు. కానీ మనం దేవుణ్ణే గణపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించి గణపరచుదరుగాక. మనుషులని గణపరిస్తే అక్కడ చాలా ప్రమాదం. ఇప్పుడు చదివినట్లుగా 3వ అధ్యాయం 5-6 వాక్యాల్లో మనుషులు రాజు హామానును గణపరిచాడు. ఆ ఘనతను కోరుకుంటూ ఉన్నాడు. 5వ అధ్యాయము 10-11 వాక్యాల్లో కూడా మీరు చూడండి. అయితే హామాను కోపము అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను, ఇప్పుడు చదివినట్లుగా అతడు ఘనతను కోరుకొని హెచ్చించుకునే అనుభవంలోనే కొనసాగుతూ ఉన్నాడు. తను తాను చూపించుకోవటానికి సమయాన్ని వెతుకుతూ ఉన్నాడు. మొర్దెకైని ఏదో ఒక రోజున చంపేయాలి, యూదులందరినీ కూడా నాశనం చేయాలి అని. అహంకారంలో ఉన్న ఒక స్వభావం ఏంటంటే ఘనతను కోరుకుంటుంది ఒకటి. రెండవదిగా తన్ను తాను చూపించుకోవటానికి సమయాన్ని వెతుకుతూ ఉందండి. హామాను అలాంటి వాడే. ఎస్తెరు గ్రంథం 5వ అధ్యాయం 13 వాక్యములో అహంకారము చాలా సూక్ష్మమైనది, త్వరగా నొప్పి కలుగజేస్తూ ఉందండి. 5వ అధ్యాయం 13 వాక్యాన్ని చూడండి. హామాను తనకు సంభవించినదంతయు తెలుపుగా జెరుషను చూడండి, యూదుల వంశపు వాడైన ఎడల నీకు జయం కలగదు. చూడండి, రోజులు గడిచే కొలది మొర్దెకై మీద, యూదుల మీద పగబట్టాడా? భార్యకు అర్థమైపోయింది. ఏదో ఒక రోజున నువ్వు ఇబ్బంది పడతావు, అనవసరంగా ఆయన జోలికి పోవద్దు అని. కానీ ప్రియమైన వర్లరా, 6వ అధ్యాయము 6వ వాక్యములో 13వ వాక్యములో మీరు గమనిస్తే రాజు గణపరచుని అపేక్షించువానికి నన్నుగాక ఇంకెవరిని గణపరుస్తాడు అని చెప్పి చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత మీరు చదువుకోనండి, క్లుప్తంగా చెప్తాను. రాజు హామానును గణపరిచాడు. హామాను ఘనతను కోరుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ రోజులు గడిచికొలది ఏం జరిగిందంటే, రాజు నన్ను తప్ప ఇంకెవరిని గణపరుస్తాడు అనుకున్నాడా? చివరికి మొర్దెకై గణపరచబడి రాజు చేత హెచ్చింపబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, హెచ్చించుకునేవాడు తగ్గింపబడును అని రాయబడి ఉంది.
కాబట్టి మనుషులుగా ఎవరిని మనం పొగడకూడదు అని ముఖస్థుతి చేయకూడదని యోబు గ్రంథంలో వ్రాయబడి ఉంది. ముఖస్థుతి ఒకవేళ చేసామనుకోండి ఇంకా ఎక్కువగా అహంకారము గర్వం ప్రవేశించే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనుషుల యొక్క ఘనత కోరకుండా దేవుని యొక్క ఘనతనే మీరు కోరుదురుగాక. చాలా కాలం ఈ పరీక్షల్లో కొనసాగుతూ ఉన్నప్పుడు అప్పుడు అక్కడక్కడ కొందరు కనబడుతూ ఉంటారు. ఓసారి ఒక సహోదరుడు అడిగాడు, పాస్టర్ గారు మీరు నన్ను గనపరచరా అన్నాడు. ఎట్లా కనపరచాలి చెప్పు, నా బ్యాగ్ తగిలించుకోర్రా అన్నాను. ఉదయం ఉపవాస ప్రార్థనలు, సాయంత్రం మీటింగులు, తిరిగి 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 అలసిపోయి అన్నయ్య నేను రాలేనయ్య అని చెప్పేసి బ్యాగు చేతికిచ్చి వెళ్ళిపోయాడు. మా దగ్గర ఏం ఘనత ఉంటుందండి? ఘనత మేము ఎలా ఇవ్వగలం? ఇక్కడ శాలువాలు కానీ బొక్కేలు కానీ కప్పే పరిస్థితులు, ఇచ్చే పరిస్థితులు అస్సలు లేనే లేవు. అంత ఓపిక నాకు కూడా లేదు. దేవుని చేతనే మీరు గణపరచబడుదురు గాక. కానుకలు ఇచ్చినా, దశంభాగాలు ఇచ్చినా, పరిచర్య చేసినా, దేవుని కొరకు మీరు ఏది చేసినా, దేవుని నామ ఘనత కొరకు మీరు చేసినప్పుడు నా దేవుడు మిమ్మల్ని అధికమైన రెట్టింపు ఆశీర్వాదాల చేత తృప్తిపరచుదురుగాక. కొన్నిసార్లు నాకు తెలిసిన అద్దెంకెలు సేవ చేసినప్పుడు ఓ సహోదరి వచ్చింది బ్రాంచ్ సంఘం నుండి. అని ఆ పాస్టర్ నన్ను అసలు పట్టించుకోవట్లేదు అన్నది. ఎట్లా పట్టించుకోవాలమ్మా అని అడిగాను. అని నేను 3,000 ఇస్తాను దశంభాగం. అస్సలు నన్ను పట్టించుకోడే అని అంటది. 3,000 ఇచ్చిద్దంట దశంభాగం. చెప్పింది నర్సు ఆమె. 3,000 దశంభాగం ఇచ్చింది, పట్టించుకోదు. ఎలా పట్టించుకోవాలమ్మా? నేను చెప్పాను, అయ్యా పాస్టర్ గారు పట్టించుకో ఆమెనన్న. పట్టించుకో ఆయన అంటాడు అన్న, ఆమెకేంటంటే అంతకుముందు పరిచర్య చేసి మందిరానికి వచ్చి టీలు కాఫీలు ఇచ్చేది, గణపరిచేవాళ్ళు. ఇప్పుడు నేను అలా ఎందుకు చేస్తానన్నా? ఒకళ్ళని గణపరిస్తే ఇంకొకరికి కడుపు మంటరాదా? అందుకే నేను ఊరుకున్నానన్నా. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి ఆ సహోదరుడు బాధపడ్డాడు. ప్రియమైన వారలారా, ఇలా కొన్నిసార్లు దశంభాగాలు ఇచ్చినప్పుడు, పరిచర్య ఇచ్చినప్పుడు సేవకులు గణపరచాలని మీరు అస్సలు కోరుకోకూడదు. దేవుని యొక్క ఘనతనే మీరు కోరుదురుగాక. దేవుని యొక్క నామఘనత కొరకు మీరు ఏది చేసినా దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు మీకు ఇస్తాడు. మీకు ఇస్తాడు. ఈ పరిచర్యలో కొనసాగుతూ ఉన్నప్పుడు సంఘములో ఎవరు సహకరించే వాళ్ళు, ఎవరు సేవకుల క్షేమాన్ని కోరేవాళ్ళో మేము గుర్తింపు కలిగి ఉంటాం. ట్రాన్స్ఫర్ అయినప్పుడు పలాని వాళ్ళు బాగా సంఘానికి క్షేమాన్ని కోరేవాళ్ళుగా ఉన్నారన్నప్పుడు సంతోషపడతారు. పలాని వాళ్ళు ఇలా ఉన్నారంటే అమ్మో వాళ్ళ జోలికి పోకూడదు అసలు అని భయపడే సేవకులు కూడా ఉన్నారు. అందుకే హెబ్రీ సంఘానికి పౌలు గారు చెప్తారు, మీరు నడిపించే వారి యొక్క మాట విని వారికి లోబడి ఉండుడి. హల్లెలూయా. వారు కష్టముతో, ప్రయాసతో, బాధతో కాకుండా సంతోషముగా వారు పరిచర్య చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండుడి అని హెబ్రీ సంఘానికి పౌలు గారు చెప్తారు. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభు యొక్క రాకడ సమీపిస్తూ ఉండగా ఒకటి, దేవుని చేత మీరు గొప్ప చేయబడుదురుగాక. రెండవదిగా, మనుషులు మిమ్మల్ని గణపరుస్తూ ఉంటే అసలు ఆ ఘనత కోరుకోవద్దు. ఒకవేళ సేవకులు గణపరచాలని కోరుకుంటే ఆ ఘనతను కోరుకోకూడదు. దేవుని చేతనే వాక్యం చెప్తుంది, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ప్రభు ద్వారానే ఘనతను పొందాలి, మెప్పును పొందాలి. అప్పుడే దేవుడు మిమ్మల్ని గణపరచారనుకోండి, ఆ ఘనతని ఎవరు కూడా ఆపలేరు. అంచెలంచెలుగా హెచ్చింపబడుదురుగాక. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు గమనిస్తే తమను తామే హెచ్చించుకునే అనుభవం. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. సీమోను అని ఒక మనుష్యుడు గారుడి చేయొచ్చు, తాను ఎవడో ఒక గొప్ప వ్యక్తినని చెప్పుకొనొచ్చు, సమరయ జనులను విభ్రాంతి పరచుచూ ఉండెను. చూడండి, కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతన్ని లక్ష్య పెట్టిరి. సీమోను అని ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారుడి చేయొచ్చు, మ్యాజిక్ చేస్తూ ఉన్నాడు, మెజిషియన్ చేస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా, అక్కడ ఉన్న అధికారులందరూ కూడా సంతోషపడుతున్నారు. అమ్మో మెజిషియన్ వచ్చాడు, మిరాకల్ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడని. వాడు తానెవడో గొప్పవాడని చెప్పుకొనొచ్చు సమరయ జనులను విభ్రాంతి పరచుచూ ఉండేను. ఇలాంటి మెజిషియన్స్ లోకంలో ఇప్పుడు ఎక్కువగా కనబడుతూ ఉన్నారు. డేరా బాబా లాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ బాబా అలా ఊగిపోయంగానే ఇక అందరూ వామ్మోయిన శక్తి ఉంది అని అందరూ పరిగెత్తుకొని వచ్చే ప్రజలు చాలామంది ఉన్నారండి. అందుకే కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తారు, ఇహలోక దేవత వారి యొక్క మనోనేత్రములను గురుడితనం కలగజేసింది అని.
ఎక్కడో ఓ చెట్టుకి ఏదో ఎర్రగా రక్తంలా కారింది. అమ్మో ఇక్కడ ఏదో దేవుడు వెలిశాడు అని చెప్పేసి ఆ చెట్టుకు దండం పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇక్కడేదో మిరాకిల్ జరిగింది. ఆ మధ్య ఒక స్టాచ్యూ మరియా ఆ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉంటే మనోళ్ళు కూడా క్రైస్తవులు కూడా వెళ్ళిపోయి దండం పెట్టుకుంటూ ఉన్నారు అక్కడ. అది జరగలే, ఏదో వాటర్ లీకేజ్ అయ్యి అక్కడ కన్నీళ్ళు వచ్చి ఆ స్టాచ్యూకి మరియమ్మ తల్లి వెలిసిందమ్మా అని చెప్పేసి దండం పెడుతున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, చెండు పూలు క్యాండిల్ వెలిగిస్తూ ఉన్నారు. ప్రేమిన వారలారా, ఇలాంటి కార్యక్రమాలు క్రైస్తవుల మధ్యలోనూ నామకార్థపు క్రైస్తవుల మధ్యలో లోకంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదైనా ఒక గాడి మ్యాజిక్ చేయంగానే వెంటనే ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు, అక్కడ వాళ్ళని గనపరుస్తూ ఉన్నారు. ఈ సీమోను అనే ఒక గారడివాడు కూడా ఆ పట్టణంలో అలా ప్రజలు రాగానే నేను గొప్ప అని చెప్పి ఇంకా హెచ్చించుకొని గనపరచబడుతూ ఉన్నాడు. ప్రేమిన వారలారా, తమ్మును తామే హెచ్చించుకునే స్వభావము ఈ సీమోన్లో ఉన్నది. తమను తామే హెచ్చించుకునే స్వభావం ఇది లూసిఫర్ యొక్క స్వభావం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13-15 వాక్యాల్లో మీరు చూడండి. లూసిఫర్ యొక్క స్వభావం, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, నా సింహాసనమును హెచ్చించుదును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండముల మీదకి ఎక్కుదును, సర్వోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఒక్కసారి ఆలోచించండి. ఈ మాటలు లూసిఫర్ దూత గురించి వ్రాయబడిన మాటలండి. తను తాను హెచ్చించుకునే స్వభావం సీమోను కలిగి ఉన్నాడు. గారడి చేసి ప్రజలందరూ వెళ్ళిపోతూ ఉన్నారు, ఇంకా తను తాను గనపరుచుకుంటున్నాడు. తర్వాత చాలా భయంకరమైన పరిస్థితి అతను ఎదుర్కొన్నాడు. ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే, లూసిఫర్ దేవుడు ఈ భూమిని సృజించక మునుపు ఆకాశములో దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క దూతలు మొట్టమొదట సృజింపబడ్డారు. దేవుని యొక్క దూతలు ఉన్నారు, గాబ్రియల్ దూత ఉన్నాడు. ఆ దూత యొక్క పని ఏంటంటే శుభ సమాచారం చెప్పాలి ప్రజల మధ్యలోనికి వెళ్ళి. అందుకే యేసుక్రీస్తు జన్మిస్తారు అన్నప్పుడు గాబ్రియల్ దూత వెళ్ళి, మరియా నీకు శుభం కలుగునుగాక అని చెప్పి, నీకు కుమారుడు పుట్టబోతున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భాన్ని ధరిస్తావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు అని చెప్పి గాబ్రియల్ దూత వెళ్ళి శుభవర్తమానాన్ని తెలియచేశాడు. ఈ గాబ్రియల్ దూత యొక్క పని ఏంటంటే శుభవర్తమానం చెప్పాలి. మికాయేలు దూత ఉన్నాడు, అతను దేవుని ప్రజలకు విరోధంగా శత్రువులతో పోరాడి జయమిచ్చే పని. ఒకసారి అశ్షూరియులు దేవుని ప్రజలకు విరోధంగా పోరాడుతూ ఉంటే ఆ దూత ఒక్క దెబ్బతో 185,000 మంది శత్రువులను హతమార్చాడండి, ఒక్క దెబ్బతో. అప్పుడు ఎంత పవర్ఫుల్ ఏంజల్ అయి ఉంటాడో ఆ దూత ఆలోచించండి. ఒక్క దెబ్బతో 185,000 మంది శత్రువులు హతులైపోయారండి అశ్షూరియులు. ఆయన పేరు మికాయేలు. దేవుని ప్రజలకు విరోధంగా పోరాటాలు వస్తూ ఉన్నప్పుడు మన పక్షమై పోరాటానికి నియమింపబడిన దూత పేరు ఏం పేరు? మికాయేలు. మూడవదిగా ఈ లూసిఫర్ కూడా ఉన్నాడు. ఆ లూసిఫర్ దూత రెక్కలు అలా విసిరితే చాలు ఒక మ్యూజిక్ వస్తుందండి. ఆ మ్యూజిక్ ఎంత ప్లెజెంట్ అంటే విన్నప్పుడు చాలా అది ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచాన్ని ఊగించేటువంటి పని అతనిదే, లూసిఫర్దే. ఎక్కడ చూసిన మ్యూజిక్ డీజేలు ఏర్పాటు చేసుకొని జనం ఊగిపోతూ ఉన్నారంటే దాని వెనుక ఎవడున్నాడు? లూసిఫర్ ఊపుతూ ఉన్నాడు ప్రపంచాన్ని. అందుకే సంఘంలో మ్యూజిషియన్ చాలా ప్రార్థన పరులుగా ఉండాలని యవనస్తులతో చెప్తూ ఉంటాను. కొద్దిగా తేడా వచ్చిందా అంతే సంగతులు. ఆ మ్యూజిషియన్ పని ఈ లూసిఫర్ కలిగి ఉన్నాడండి. ఆ లూసిఫర్ తాను ఏం చేశాడో తెలుసునా? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నేను సింహాసనమును హెచ్చింతును. 2 విషయాలలో అతను అతిశయపడ్డాడు. ఒకటి తన అందాన్ని బట్టి, రెండవదిగా దేవునితోనే సరిసమానముగా ఎంచుకుంటూ ఉన్నాడండి. దేవునితోనే సరిసమానముగా ఎంచుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఆ లూసిఫర్ దూతని ఒక్కసారిగా ఆకాశము నుండి క్రిందికి భూమికి పడవేశాడండి. ఆ పడవేయడంతో ఈ లూసిఫర్ దూత పడ్డాడు, అతనితో పాటు 333 కోట్ల కొట్టి సాతాను కూడా పడిపోయాయి. పెరియ సాతాను, కొట్టి సాతాను. పెద్ద సాతాను కూడా పడ్డాడు,
ఈ పిల్ల శాతాలు కూడా భూమి మీద పడ్డాయి. 333 కోట్లు లోకంలో ఉంటున్న ప్రజలు వాళ్ళు అంటారు మాకు ముక్కోటి దేవతలండి అని. కానే కాదు, అవి పిల్ల సాతాన్లు. పెద్ద సాతాన్ పేరేంటంటే లూసిఫర్ గాడు. ఈ లూసిఫర్ యొక్క పని, అతను తను తాను హెచ్చించుకున్నాడు, మనసులో గర్వపడ్డాడు. కానీ నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలన త్రోయబడితివి. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు తనకిచ్చినటువంటి ఆ స్థితిని, స్థానాన్ని మరచిపోయి లూసిఫర్ ఎప్పుడైతే గర్వించాడో భూమి మీద త్రోసివేయబడ్డాడు. పడ్డంతో వెంటనే ఎక్కడికి వచ్చాడో తెలుసునా? ఏదైనా తోటకు వచ్చాడు. అప్పటికి ఆ దేవుడు భూమిని సృజించి ఆదాము అవ్వని అక్కడ ఏర్పాటు చేసి పెడితే తిన్నగా అవ్వ దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే స్త్రీ బలహీనమైన ఘట్టం కదా. అవ్వా ఇదిగో ఈ పండు తింటే నీవు దేవత వలె అవుతావు అనేసరికి, అవునా నాయన తీసుకురా అని చెప్పి తిన్నది. తర్వాత ఆదాము కూడా ఇచ్చిందండి. స్త్రీ ఒక బలహీనమైన ఘట్టం, ఏమైనా మాట్లాడితే మాయలో పడిపోతారు. అందుకే సాతాను గాడు మొట్టమొదట అవ్వ దగ్గరికి వచ్చారు. కాబట్టి అవ్వలు, అక్కలు, చెల్లెలు జాగ్రత్తగా మీరు ఉందురుగాక. ఏదైనా టాపిక్ని బట్టి నేను మాట్లాడతాను, వేరే ఏది మాట్లాడాను. సాతాను గాడు వచ్చాడంటే ఆదాం దగ్గరికి రావచ్చు కదా, స్త్రీ దగ్గరికి వచ్చాడు. చూడండి, లోతుగా ఆలోచిస్తే చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రియమైన వారలారా, లూసిఫర్ ఎప్పుడైతే తను తాను హెచ్చించుకున్నాడో అక్కడ నుండి త్రోసివేయబడ్డాడు. నరకములో ఒక మూలన అతడు కూర్చున్నబెట్టబడ్డాడు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు ఇచ్చే ఘనతనే మీరు కోరుకొందురుగాక. మనుషుల యొక్క ఘనత మీరు ఎప్పుడు కోరుకోవద్దు. మూడవదిగా తమ్మును తాము హెచ్చించుకునే అనుభవాలు కూడా అస్సలు ఉండకూడదు. నేనేమనుకున్నావు? నేను ఎంత చదువుకున్నాను? ఏం చదివావయ్యా? ఎంబీబీఎస్ చేశాను. ఎప్పుడు చూసినా ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు అతడు వచ్చి. ఒకసారి నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడితే మరలా తెలుగుకి వచ్చాడు. వీడెవడు ఎచ్చులోడు ఉన్నట్టున్నాడు రా అనుకున్నాను నేను. వాళ్ళ ఫ్రెండ్ని అడిగా, ఏం చదివాడు రా అంటే, అనో ఎంబీబీఎస్ ఫెయిల్ అయ్యాడన్నా. ఫెయిల్ అయ్యాడు, అయినా కూడా వాడికి బిల్డప్ ఎక్కువ. ఎంబీబీఎస్ చేశాను, ఏదో 2 ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడుకున్నాడు. కొందరు చదువును బట్టి అతిశయపడతాడు. ఎంత చదువున్నా మిమ్మల్ని మీరు తగ్గించుకొందురుగాక. ఎంత జ్ఞానం కలిగినా, తెలివితేటలు కలిగినా, ఆస్తులున్నా, ఏవి ఉన్నా కూడా లోకరీతిగా వాటిని బట్టి మీరు అతిశయపడవద్దు. దానికి బదులుగా మీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని బట్టి, మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, మీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, మీకు ఇచ్చిన ఎవ్రీథింగ్, ప్రతి దానిని బట్టి దేవుణ్ణే మీరు గణపరిచినట్లయితే, మునపు మీతో చెప్పినట్లుగా ఇప్పుడు పొందిన ఆశీర్వాదాలు రెట్టింపుగా నా దేవుడు చేయునుగాక. తమను తామే హెచ్చించుకునే స్వభావాలు ఉండకూడదు. అందుకే మత్తయి సువార్తలో తమను తాము హెచ్చించుకున్న వాళ్ళు తగ్గించబడుదురు, తగ్గించుకున్న వాళ్ళు హెచ్చింపబడుదురు అని వాక్యం రాయబడి ఉంది. కనుక దేవుని ప్రజలైన మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరు హెచ్చించుకోవద్దు. దేవుణ్ణే మీరు గణపరచాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యంలో, విశ్వాసము ద్వారా మోషే గొప్పవాడాయెను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. గమనించండి, ఒకటి, దేవుని యొక్క సాత్వికం నిన్ను హెచ్చించింది. మనుషులు గణపరిచినప్పుడు ఆ ఘనతను కోరుకోకూడదు. మూడవదిగా తమను తామే హెచ్చించుకునే అనుభవం కూడా ఉండకూడదు. నాలుగవది, విశ్వాసము ద్వారా మోషే గొప్పవాడయ్యాడు. ఏ విధంగా జీవిస్తే గొప్పవాళ్ళుగా మార్చబడతారో మీకు తెలియచేస్తూ ఉన్నాను. మోషే ఐగుప్తు దేశంలో ఫరో కుమార్తె యొక్క కుమారుడని పిలువబడుతూ ఉన్నాడు. ఒక 16 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మోషేకి తెలివితేటలు, జ్ఞానం కలిగింది. నేను హెబ్రీయుడను, కానీ ఇలా ఫరో కుమార్తె నన్ను ఇక్కడ ఐగుప్తు దేశంలో నన్ను పెంచింది ఒక దాది చేతికిచ్చి అని మోషే ఓ 16 సంవత్సరాల పెద్దవాడైనప్పుడు గ్రహించుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవటానికి ఇష్టపడకుండా అక్కడి నుంచి బయలుదేరి మిద్యాన్ దేశానికి వెళ్ళిపోయాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని మిద్యాన్ దేశానికి వెళ్ళాడు. అక్కడ వివాహం జరిగింది. ఆ తర్వాత మరలా ఐగుప్తు దేశానికి వచ్చి ఫరో ఎదుట నిలవబడ్డాడు. నా ప్రజల్ని, హెబ్రీయులను విడిచిపెట్టు అని.
ప్రేమిన వారులారా ఒక్కసారి ఆలోచించండి. మోషే యొక్క చరిత్ర మనకు తెలుసు. ఐగుప్తులో ఫరో కుమార్తె యొక్క కుమారుడని పిలువబడ్డాడు. మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు. మరలా ఫరో దగ్గరికి వచ్చి నా ప్రజలని విడిచిపెట్టు అన్నప్పుడు ఫరో హృదయం కఠినమైపోయింది. కానీ 10 రకములైన తెగులు వచ్చినప్పుడు ఫరో భయపడిపోయి ఇశ్రాయేలు ప్రజల్ని పంపివేశాడు. ఆ తర్వాత ప్రజల మధ్యలో మోషే ఉన్నప్పుడు ఎన్ని బాధలు పడ్డాడో ఆ పడిన బాధలు మరి ఎవరు కూడా పడలేదండి. అన్ని బాధల మధ్యలో కూడా మోషే వంటి సాత్వికుడు భూమి మీద పుట్టలేదు, పుట్టబోడు అని మోషే గురించి రాయబడిన మాటలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రజలు రకరకాల మనస్తత్వం కలిగిన వాళ్ళు. వాళ్ళ మధ్యలో మోషే సాత్వికుడుగా ఉన్నాడండి. విశ్వాసము ద్వారా గొప్ప చేయబడుతూ ఉన్నాడు. మోషే అంటాడు, మొదట సేవకు పిలిచినప్పుడు, అయ్యా దయచేసి నేను మాత్రం ఈ సేవ చేయలేను, నీకు దండం అని మోషే నీ ఫరో ఎదుట నిలవాలి అని చెప్తే తప్పించుకోవటానికి నేను వెళ్ళను అన్నాడు. మరలా సెకండ్ టైం మోషే నువ్వు రావాలి, ఫరో ఎదుట నిలవబడాలి అంటే అప్పుడు కూడా నేను రాను, నేను నత్తన్నయ్యా పేపే అంటున్నానని చెప్పి తప్పించుకోవటానికి సెకండ్ టైం మరలా. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు నడిపించడం అంటే, సంఘాన్ని నడిపించడం అంటే మామూలు విషయమా? నా వల్ల కాదని తప్పించుకున్నాడు. అయినా కూడా నీ నోటికి నోరుగా నేనుంటాను, అహరోను ఉంటాడు, రా అని చెప్పి దేవుని సేవకు తీసుకొచ్చాడు. మోషేని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. హల్లెలూయా. ఒకరిని రమ్మన్నా సేవకు, రే సేవకు రారా అంటే అందరూ సేవకు వస్తే విశ్వాసులు ఎవరు ఉంటారన్నా అని అంటాడు. తప్పించుకోవటానికి నాటకం. ఎందుకంటే సేవలో ఉండే కష్టాలు మామూలు విషయాలు కాదు. ఇప్పుడు మేము వీళ్ళకేం బాగున్నారు అనుకుంటారు. మా బాధలు మాకుంటాయి, మీ బాధలు మీకుంటాయి. కానీ ప్రియమైన వారులారా, మోషే ఆనాడు తప్పించుకుంటున్నాడు. కారణం ఏంటంటే, ఇంత గొప్ప ప్రజలు నేను నడిపించలేను. ప్రజల మధ్యలో సణుగులు గొణుగులు రకరకాల క్యారెక్టర్స్, స్వభావాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. కుటుంబంలో 2-3 పిల్లలు ఉంటేనే వాళ్ళ స్వభావాలకి మీకు పిచ్చెక్కిద్ది. అప్పుడు ఈ 200-300 మంది ప్రజలు ఉంటే మీ స్వభావాలన్నీ నేను బాగా చదివితే తప్ప మిమ్మల్ని నడిపించలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఎవరు అలిగారో, ఎవరు అలాగున్నారో, ఎలా ఉన్నారో ప్రతిదీ మైండ్లో పెట్టుకోవాలంటే ఎంత కష్టం. నేను చిలకలూరుపేటలో సేవ చేస్తున్నప్పుడు ఒక మీటింగ్ పెట్టాం. ఒక ఆయన అలిగి వెళ్ళిపోయాడు. రే ఎందుకు అలిగాడు రా అని అడిగితే, అనా పాట ఇవ్వలేదంట, అందుకే అలిగిపోయాడు అని. ఆయనను పిలిచి పాటిచ్చి, ఇదిగో పాటలు ఇంట్రెస్ట్ నీకుంటే ఒక సౌండ్ సిస్టమ్ కొని పెడతాను, ఒక బాక్స్ పెట్టుకో, రోజు మైక్ తీసుకొని పాడుకో అని చెప్పారు. ఇంకొక ఆమె వచ్చింది, ఏంటన్నయ్యా నాకు పాట ఇవ్వలేదు అని అలిగింది. అమ్మా నెక్స్ట్ వీక్ నువ్వే పాడుతులే అమ్మా. చూడండి, ఇక్కడ కాదులే, మీరు మంచోళ్ళు, అక్కడ జరిగిన సంగతి చెప్తున్నా. ఆమె కూడా పాట ఇవ్వలేదానికి నెక్స్ట్ వీక్ పాట ఇచ్చేశారు. ఇలా సంఘంలో 300 మంది ఉంటే 300 మెంటాలిటీ నేను తెలుసుకొని ఉంటే తప్ప సంఘాన్ని నడిపించలేము. కాబట్టి నా కొరకు మా కొరకు మీరు ప్రార్థన నిత్యము చేయుదురుగాక. హల్లెలూయా. మీ ప్రార్థనే మాకు సపోర్ట్. కనుక ఆనాడు మోషే గొప్పవాడాయను అంటే, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో సాత్వికుడుగా ఉన్నాడు, శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు దేవుని ప్రజల మధ్యలో శ్రమ అనుభవిస్తే నాకు ఒక రివార్డ్, దేవుడు నాకు ఒక గొప్ప బహుమతిని ఇవ్వబోతున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించబడటానికి ఇష్టపడినప్పుడు సకల లగ్జరీ ఈజిప్ట్లో ఉందండి. ఇప్పుడు కూడా బబులోను దేశంలో ఈ అరబ్ కంట్రీస్లో వెళితే, దుబాయ్కి వెళ్ళారనుకోండి, గోల్డ్, డైమండ్స్, బంగారు చాలా ఎక్కువగానే ఉంటుంది. చాలా రిచెస్ట్ కంట్రీస్ అవి. ఐగుప్తు దేశంలో ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అలాగే ఒకవేళ ఉన్నట్లయితే మోషే సకల లగ్జరీని అనుభవించేవాడు. కానీ వాటిని త్రోసిపుచ్చి దేవుని ప్రజల మధ్యలో శ్రమ అనుభవించడానికి వచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసునా? దేవుడిచ్చే రివార్డ్. ఆ మధ్య ఒక ఆయన అడిగాడు, ఏంటి సార్ మీకు ఎంత శాలరీ ఇస్తారు అని. శాలరీ లేదు బ్రదర్, ప్రార్థన చేస్తాం, వచ్చిన కానుకలు మందిరంలో ఖర్చు పెడతాం, మిగిలిన తీసుకెళ్ళి గుంటూరుకి ఇస్తాం. అవునా, ఎంతమంది పిల్లలు అన్నాడు. ఇలా రకరకాలుగా అడిగేవాళ్ళు ఉన్నారండి. కనుక మా పరిస్థితులు మాకుంటాయి, మీ బాధలు మీకుంటాయి. అందుకే మా నిమిత్తం మీరు నిత్యము ప్రార్థన చేయుదురుగాక. ప్రియమైన వారులారా, మోషే ఎందుకు అలా శ్రమ అనుభవించడానికి కోరుకున్నాడంటే, దేవుడు అనుగ్రహించే బహుమానం ముందు దృష్టి ఉంచెను. మాకైనా మీకైనా మనందరికీ
దేవుడు ఒక బహుమతిని ఇవ్వబోతూ ఉన్నాడు. అది ఏ నూతన యెరూషలేము సియోను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ పరిశుద్ధ ఆ పరిశుద్ధ పట్టణాన్ని చేరటానికే దేవుడు మనల్ని ఈ సంఘ సహవాసానికి తీసుకొచ్చాడు. కాబట్టి లోక సంబంధంగా ఉండేటువంటి ఘనత, ఆశీర్వాదాలు వీటిని మనం కోరుకోకుండా దేవుడిచ్చే బహుమానం కొరకు ఈ రోజుల్లో మనం ఎదురు చూడాలి. ఎలా జీవిస్తే మనల్ని దేవుడు గొప్ప చేస్తాడో 4 విషయాలు మీకు చెప్పాను. ఒకటి, దేవుని యొక్క సాత్వికం గొప్ప చేస్తుంది. రెండవది, మనుషుల ఘనతను కోరుకోకుండా ఉంటే దేవుడు ఘనపరుస్తాడు. మూడవది, తమను తామే ఘనపరుచుకునే అనుభవాలు ఉండకూడదు. తమను తామే ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరే ఘనపరుచుకోకూడదు ఎప్పుడు. నాలుగవదిగా, విశ్వాసము ద్వారా మీరు గొప్ప చేయబడతారు. ఈ లోకంలో ఎంత సాత్వికంగా ఉంటారో మీకు ఇచ్చిన ఆస్తిని బట్టి, మీకు ఇచ్చిన పిల్లల్ని బట్టి, మీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని బట్టి అంతగా పరలోక రాజ్యంలో దేవుడిచ్చే ఘనత, గొప్పతనాన్ని మీరు పొందుదురుగాక. 3 విషయాలు చెప్తాను. ఎవరు గొప్పవారు? ఎవరు గొప్పవారు? రెఫరెన్స్ చెప్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 19-20 వాక్యాల్లో మీరు చూడండి. ఎలా జీవిస్తే గొప్పవాళ్ళు అవుతారని 4 విషయాలు చెప్పాను. రెండవ అనుభవం ఏంటంటే ఎవరు గొప్పవాళ్ళు? మత్తయి సువార్త 5:19-20 మీరి వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును. ప్రేమిన బర్లరా, ఎవరు గొప్పవారు? ఒకటి, ఏ విధంగా జీవిస్తే గొప్పవాళ్ళు అవుతారు. రెండవదిగా, ఎవరు గొప్పవాళ్ళు తెలిసిన వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించి బోధించు వాళ్ళే పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు అవుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే పత్రికల్లో పౌలు గారు అంటారు, అనేకులు అనేక విషయాలు తప్పిపోతున్నారు కాబట్టి మీరులో అనేకులు బోధకులు కాకుండుడి అంటాడు. ఇక్కడ నిలిచిన ప్రతిసారి ఒక మాట అనుకుంటాను, గతంలో చెప్పాను, ఐఎమ్ జీరో యు ఆర్ హీరో నాయనా.